భారీ వర్షాలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం వెంకటాపురం వాగు ఉగ్ర రూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు వాగులు నిండు కుండలా మారాయి. శంషాబాద్ మండలంలో అన్ని చెరువులు నిండి అలుగుపారుతూ హిమాయత్ సాగర్ లోకి ఆ వరద నీరు చేరుతోంది. శంషాబాద్ మండలంలోని పాలెమాకుల, తొండుపల్లి, కొల్లపల్లి, పిల్లోనిగూడ, నానాజీపూర్, కాచారం అలుగులు పారుతుండటంతో హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తింది. వెంకటాపూర్ వద్ద ఉగ్రరూపం దాల్చిన వాగు వంతెనకు ఆనుకొని పారుతోంది. సుల్తాన్పల్లి, కేపీ దొడ్డి, ఆమడపురం వాగు పారడంతో ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతోంది. భారీ వర్షాలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం వెంకటాపురం వాగు ఉగ్ర రూపం దాల్చింది. డీటెయిల్స్ మనకు హైదరాబాద్ బ్యూరో నుంచి రమణ వివరాలు అందిస్తారు. రమణ, భారీ వర్షాలతో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జనజీవనం అయితే కొంత స్తంభించిందని చెప్పాలి. వాగులు వంకలు పొంగి పొలుతున్నాయి, చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ప్రవహిస్తున్నాయి. అయితే హైదరాబాద్ విషయానికి వచ్చినప్పుడు మనకు ఎప్పుడు కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం కొంత మనకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవన్నీ కూడా తాండూరు నుంచి అటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షం ఆ జంట జలాశయాలు చేరుకుంటుంది. దాని ఎఫెక్ట్ అంతా కూడా మనకు మూసిపోయి ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు సిటీలో కూడా కురుస్తున్న వర్షంతో ఆల్రెడీ ఆ నాళాలు కూడా పొంగి పొలుస్తున్నాయి. ఇవన్నీ కూడా కొంత ఈ ఏవైతే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, మూసి పరివాహక ప్రాంత ప్రజలకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడైతే అంటే మనకు ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుంది. ఆల్రెడీ డేంజర్ జోన్ అని చెప్పాలి. ఎందుకంటే భారీ వర్షం కురుస్తుంది. 10 సెంటీమీటర్లు పైగానే మనకు తాండూరు ఆ పరిసర ప్రాంతాల్లో, ఇటు రంగారెడ్డి, శంషాబాద్ ఆ పరిసర ప్రాంతాల్లో కురుస్తుంది. దాని మూలంగా ఇప్పుడు అన్ని చెరువులు కుట్టలు కూడా పొంగి పొలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా శంషాబాద్ దగ్గర తీసుకున్నప్పుడు మాత్రం మనకు అక్కడ అలుగులు పారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా చెరువులు వాగులన్నీ కూడా తీవ్ర స్థాయిలో, అటు ముఖ్యంగా వెంకటాపూర్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే వాగు ఉందో ఆ వెంకటాపూర్ వాగు ఉగ్రరూపం దాల్చింది. ఆల్రెడీ ఆ పరిసర ప్రాంతాల్లో ఇళ్లలో కూడా నీరు చేరింది. అందులో ముఖ్యంగా సుల్తాన్పల్లి, కేపీ దొడ్డి సంబంధించినటువంటి ఆమడపురం వాగు అయితే కొన్ని శివారు ప్రాంతాల్లో అక్కడ ఏవైతే దిగువ ప్రాంతాలు ఉంటాయి ఇళ్లలో కూడా చేరి మన ప్రాంత ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జంట జలాశయాలకు సంబంధించి ఆల్రెడీ గేట్లు ఎత్తి మరి వాటర్ కిందికి వదులుతున్నారు. పైనుంచి వస్తున్నప్పుడు అంతకంతగా పెరుగుతుండడంతో ఇక మూసీకి సంబంధించి కూడా ఆల్రెడీ మనకు చూసాం, ఆల్రెడీ రెడ్ నోటీస్ కూడా జారీ చేశారు. సో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తం చేయడంతో పాటు షెల్టర్ జోన్లకు సంబంధించి కూడా అలా గీచం సిద్ధం చేసింది. ఎప్పుడైనా అవసరమైతే మాత్రం వెంటనే వారందరినీ కూడా షెల్టర్ జోన్ తరలించేందుకు కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే మినిట్ టు మినిట్ మనకు వర్షం అంటే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రధానంగా అంటే హైదరాబాద్ లో కొట్టకున్నా మనకి వికారాబాద్, ఆ తర్వాత సంగారెడ్డి ఆ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉన్నట్టుగా ఆల్రెడీ వాళ్ళకి రెడ్ అలర్ట్ ప్రకటించారు. కాబట్టి వాటి ఎఫెక్ట్ ఖచ్చితంగా దృష్టిపై ఉంటుంది. సో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ఆ తర్వాత సెలవులు కూడా వారికి రద్దు చేసింది. ఇక ఐటీ సంబంధించిన ప్రాంతాల్లో అయితే వారికి ఆల్రెడీ వర్క్ ఫ్రం హోమ్ కూడా సూచించాలంటూ కూడా ఆల్రెడీ పోలీస్ శాఖ నుంచి వాళ్ళకి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఐటీకి సంబంధించిన ఉద్యోగులు కూడా అంతా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనకు ఎక్కడ చూసినా అన్ని చెరువులు కూడా ప్రస్తుతం నిండు కుండలు కనిపిస్తున్నాయి. చాలా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ శంషాబాద్ పరిసర ప్రాంత రంగారెడ్డి ఆ తర్వాత చేవెళ్లకు సంబంధించి కూడా మనకి ఈసీ బాగా అయితే చాలా ప్రమాదంగా ప్రవహిస్తుంది. ఇలాంటి ఎఫెక్ట్ అయితే ప్రస్తుతం చాలా చోట్ల రాకపోకలు కూడా స్తంభించాయి. ఇప్పటికే మనం ఇటు రాజేంద్ర నగర్ సంబంధించి సర్వీస్ రూట్ మూసివేశారు, అక్కడ రాకపోకలు పూర్తి నిలిపివేశారు. ప్రమాదకరంగా ఉన్న ప్రవేశిస్తున్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అక్కడ ప్రయాణించేది కూడా సూచన చేస్తున్నారు. ఇక పోలీసులు కూడా అక్కడ భద్రత కోసం ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం పోలీసుల పహార అయితే ఇలాంటి ప్రాంతాల్లో కొనసాగుతుంది. నగరం వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అలర్ట్ అయితే కొనసాగుతుంది. చూస్తాం. అండ్ రమణ, హైదరాబాద్ లో అండ్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా ఏ ఏరియాస్ ఎక్కువగా ఎఫెక్టెడ్ అయి ఉన్నాయి, ముఖ్యంగా ఏ ఏరియాస్ కు వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది, అధికారులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఏరియాస్ ఏవే ఉన్నాయి? మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకైతే ప్రస్తుతం మనకి రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితుల్లో మేడ్చల్, వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షం ఆల్రెడీ 2 రోజులుగా కుండపోతుగా వర్షం కురుస్తోంది. ఇప్పుడు కొంత తెరిపించినప్పటికీ మళ్ళీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా ఆల్రెడీ వెదర్ అప్డేట్స్ ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే పూర్తిగా అప్రమత్తం. ఇక ఇంతకుముందు చెప్పినట్టు ఈ చేవెళ్ల పరిసర ప్రాంతాలు ఈసీ బాగా అయితే చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. శంషాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి ఆ పరిసర ప్రాంతాల్లో చాలా వాగులు వంకలని కూడా పొంగి పొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాండూరులో అయితే రాకపోకలకు దాదాపు స్తంభించిపోయి మెయిన్ ప్రాజెక్టులు కూడా మనకు తాండూరులోని నియోజకవర్గంలో చాలా వరకు ఏదైతే బషీరాబాద్ మండలంలో చాలా గ్రామాల్లో, ముఖ్యంగా అక్కడ కొన్ని గ్రామాల్లో టెంపుల్స్ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బషీరాబాద్ మండలంలో జీవనగిరి గ్రామంలో అక్కడ శివాలయం అనేది పూర్తిగా
నీట మునిగిపోయిందని కూడా మనకు ఇప్పుడు అందుతున్న సమాచారం. ఇక యాలాల మండల పరిధిలో చెరువులు పూర్తిగా నిండిపోయి రాకపోకలు కూడా స్తంభించిపోయి దాని ఎఫెక్ట్ అంతా కూడా అక్కడ మనకు చుట్టుపక్కల కర్ణాటక కూడా వెళ్లే దారులు ఉన్నాయి కాబట్టి దాని ఎఫెక్ట్ ఇటు మహబూబ్ నగర్ సంబంధించిన ప్రాంతాలకు వెళ్లే దారులు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి మనకు ఆ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం హిమాయత్ సాగర్ నుంచి 8 గేట్లు వేసి నీటి కిందికి దిగువ విడుదల చేస్తున్నారు కాబట్టి మూసీ పరివాహక ప్రాంతం రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. మనకు బాపు ఘాట్ కావచ్చు, రాణి మన బండ్లగూడ, చాదర్ఘాట్, శంకర్పల్లి ఇలాంటి శంకర్ బస్తి లాంటి ప్రాంతాల్లో, ముసరాంబాగ్ కూడా ఆల్రెడీ వాటర్ పైనుంచి పొంగిపోతున్నట్టు చెప్తున్నారు. ఈ క్రమంలో మనకు ఈ పరిసర ప్రాంతాలంతా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికారులైతే అప్రమత్తమయ్యారు, షెల్టర్ జోన్ సిద్ధం చేసిన ఒకవేళ మరీ అవసరమైతే మాత్రం వారందరినీ కూడా వెంటనే ఆ షెల్టర్ జోన్ తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఇప్పుడైతే కొంత వర్షం చేర్పించింది కానీ మళ్ళీ వర్షం కురిస్తే ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక అవుట్ ఫ్లో అయితే ఇటు కంటిన్యూ అవుతుంది, ఇన్ఫ్లో అయితే కంటిన్యూ అవుతుంది మనకి జట జలాశయాలకి. దాని ఎఫెక్ట్ కూడా సిటీపై ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో అప్రమత్తమైన అధికారులు ఇప్పటికే ఆ మూసీ పరివాహక ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఆల్రెడీ జారీ చేసి ఉన్నారు. చూస్తారు. రైట్ రమణ.